20 ఏళ్ళుగా పొలాన్ని సాగు చేసుకుంటున్నారా? కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవా? ఇప్పుడు మీ పేరు మీదకి ఎలా మార్చుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామంది రైతులు నిజంగా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. 20 ఏళ్ళుగా పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటారు, కానీ వారి దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న, ఈ పొలంని వారి పేరు మీదకి ఎలా తెచ్చుకోవాలని. దీని గురించి మనతో ఉన్నారు మాట్లాడడానికి వీర యశ్విత గారు. 20 ఏళ్ళుగా పొలాన్ని సాగు చేసుకునే వారికి డాక్యుమెంట్స్ లేవు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చట్టపరంగా ఒక సమస్యేనా? ఇది చాలా కామన్ సమస్య. గ్రామాల్లో పూర్వీకుల భూములు లేదా మాట మీద సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీరు 10 నుంచి 20 సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉంటారు, కానీ వీరి పేరు మీద డాక్యుమెంట్స్ ఉండవు. అలాంటప్పుడు చట్ట ప్రకారంగా ఇవి మన భూములు అని నిరూపించుకోవడానికి కష్టమవుతుంది. యశ్విత గారు, డాక్యుమెంట్స్ లేకపోయినా 20 ఏళ్ళుగా సాగు చేసుకుంటూ ఉంటే మనకి హక్కు ఉంటుందా? సాగు చేస్తున్నంత మాత్రాన మీ పేరు మీదకి డాక్యుమెంట్స్ రావు, కానీ మీరు నిరంతరం సాగు చేస్తున్నారు అని ప్రభుత్వ రికార్డ్స్లో నమోదైతే మీకు డాక్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యశ్విత గారు, ముందు ఏ డాక్యుమెంట్స్ని చెక్ చేయాలి? చేసుకోవాల్సింది పాత పహానీ, రెవెన్యూ రికార్డ్స్, సెట్వార్, మీ పేరు మీద ఉన్న కరెంట్ బిల్, నీటి పన్ను, అలాగే పంట రసీదు. యశ్విత గారు, ఈ రికార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి? గ్రామ విఆర్ఓ దగ్గర, తహసీల్దార్ ఆఫీస్లో, పాత రికార్డ్స్ రూమ్లో ఉండే అవకాశం ఉంది. చాలాసార్లు పాత రోజులవి ఆన్లైన్లోకి ఎక్కకపోతే అక్కడ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యశ్విత గారు, ఇప్పుడు ఒకరి పేరు మీద డాక్యుమెంట్స్ రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ తహసీల్దార్ గారికి అప్లికేషన్ ఇవ్వాలి. అందులో నేను 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాను, నా పేరు మీద డాక్యుమెంట్స్ లేవు, నాకు రెవెన్యూ రికార్డ్స్ నమోదు చేయండి అని స్పష్టంగా చెప్పాలి. యశ్విత గారు, తహసీల్దార్ ఏం చేస్తారు? తహసీల్దార్ గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయిస్తారు, విఆర్ఓ ద్వారా రిపోర్ట్ తీసుకుంటారు, గ్రామ పెద్దల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఈ ప్రొసీజర్ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. యశ్విత గారు, గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఎందుకు అవసరం? ఎందుకంటే గ్రామ పెద్దలు పలానా వ్యక్తి ఇన్నేళ్లుగా సాగు చేస్తున్నారు అని చెప్పగలరు. ఇది చట్టపరంగా చాలా పెద్ద ఆధారంగా ఉంటుంది. యశ్విత గారు, ఎవరైనా అభ్యంతరం చెప్తే ఏం చేయాలి? ఎవరైనా ఈ భూమి నాది అని అభ్యంతరం చెప్తే సివిల్ కోర్టుకి వెళ్ళి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ పర్మనెంట్ ఇంజంక్షన్ అడగాలి. యశ్విత గారు, కోర్టు కేసు లేకుండా డాక్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కోర్టుతో పని ఉండదు, కానీ ఏమైనా వివాదాలుంటే కోర్టు తప్పనిసరి. యశ్విత గారు, ఆన్లైన్లో పేరు ఎప్పుడు నమోదవుతుంది? రెవెన్యూ రికార్డ్స్ మీ పేరు మీద నమోదైన తరువాతే భూ పోర్టల్లో ఆన్లైన్లో కనిపిస్తుంది. అంతకుముందు కనిపించే ఛాన్స్ లేదు. యశ్విత గారు, ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? రెవెన్యూ ఆఫీస్లో 3 నుంచి 6 నెలలు పట్టచ్చు. ఒకవేళ మీరు కోర్టుని విజిట్ అయితే ఇంకా చాలా సమయమే పట్టచ్చు, కానీ మీరు సరైన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఫలితం దొక్కుతుంది. యశ్విత గారు, ఇలాంటి రైతులకు మీ చివరి సలహా ఏమిటి? డాక్యుమెంట్స్ లేకుండా సాగు చేయడం చాలా ప్రమాదం. ఇప్పటికైనా మీ పేరు మీద డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. చట్టం సాగుదారులకు ఎప్పుడూ సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లేదా మీకు తెలిసిన రైతులకు ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది లీగల్ లిటరసీ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్టాన్ని సులభంగా మీ దగ్గరికి చేర్చడమే మా యొక్క లక్ష్యం. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.